ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించుర్రి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. నీ అమ్మ రేపేమో రాఖీ పండగ, జోబులో చూసేమో ₹1 లేదు. మా అక్కేమో రేపు రాఖీ పట్టుకొని వస్తుంది. గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? మా అక్కేమో ₹20 రాఖీ పట్టుకొచ్చి 2000 స్కామ్ చేస్తుంది. నా తానేమో ₹2 ఉన్నాయి. ఊకుంటుందంట వాయిస్తే. వామ్మో సంపుతుంది కావచ్చు ₹2 ఇస్తే. ఏమైందిరా బిట్టు, గుడి గులుకుంటా ఒక్కనే. ఏం లేదమ్మా, రేపు రాఖీ పండగ, అక్క వస్తుంది, రాఖీ కడుతుంది, అంతా బానే ఉంది. ఆ రాఖీ కట్టినాక గండం కట్టెట్లెక్కుతా అని ఆలోచిస్తున్నా. అక్కకు గిఫ్ట్ ఇద్దామంటే ₹1 లేదమ్మా. గిఫ్ట్ ఇస్తున్నా రాఖీ పండుగ? అవునమ్మా, రేపు నాకు ప్రాణగండం ఉంది. అక్క ఆల్రెడీ మెసేజ్ పెట్టింది నాకేం గిఫ్ట్ ఇస్తున్నావని రాఖీ పండుగకు. గిఫ్ట్ ఉందంటే ఎప్పుడు రాఖీ పట్టుకొస్తా, లేకుంటే కత్తులు కటార్లు పట్టుకొస్తా అన్నది. డాడీ ప్లీజ్ సేవ్ మీ. ఒక 200 ఉంటే నా మొఖాన కొట్టు, అక్క గిఫ్ట్ ఇస్తా. ఏంది గొడవ మీద బల్లి నా బతుకులో సుల్లి. ఒక 200 ఉంటే ఈ డాడీ, నీ బాంచాన్ని కాలు మొక్తా. రేపు రాఖీ పండుగకు అక్క గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే చంపుతాయి నన్ను. ఏంద్రా ఏమంటావు, నాకు షోలు వినిపిస్తలేవు. మామా రే, రేపు రాఖీ పండుగరా. ఇక మా అక్క సంచులు చదువుకొని ఉరుకొస్తారా, కానీ ఇప్పుడు మా అక్కని ఉట్టి చేతులతో పంపుతున్నారా. ఇగో ఇప్పుడు కూడా నా గుద్దల దరిద్రమే ఉంది, జోబులో ₹1 లేదురా. అరే బిట్టు, నీ జీవితం గుద్దల కట్టే. నీదే మంచి జీవితం రా, నాదే రిపుక్ జీవితం. నీకన్నా హక్కుంది, నాకే దిక్కు లేదురా. అప్పుడప్పుడు నేను గుద్దల బాధపడతా తెలుసా. నాకు ఒక హక్కు ఉంటే బాగుండు, చెల్లు ఉంటే బాగుండని. కానీ ఏం చేస్తాం, గుద్దల బాధ ఉంటే గుద్దలు పెట్టుకోవాలి అంతే. నా బాధ ఉంటే మీ గుడ్లు గుద్దలకు జారుతాయి మామ. నా పిల్ల నా జీవితంలో వైఫ్ అవుతుంది అనుకున్నా, దాని కొంపందంగా నిన్న నన్ను అన్నా అని పిలిచింది. రేపు రాఖీ కడతా అంటుంది. అయ్యయ్యో ఎంత పని అయిపోయే. మావా నువ్వు పని చేయరా, నువ్వు సుల్లికి దారం కట్టుకొని చచ్చిపోరా. కానీ నేను దాని గుద్దలో లవ్ చేసినారా, చివరికి ఇట్లా గుద్ద మీద అంతా అనుకోలే. వెల్కమ్ బ్యాక్ టు లోడల్ న్యూస్. ముందుగా అందరికి హ్యాపీ రక్షాబంధను. గోడ మీద బల్లి, నీ కంట్ల నా సుల్లి. నేటి విశేషాలు చూస్తే చూడు, లేకుంటే దెంగేయి. దీన్ని కట్టందుకొని దెంగూరు రాడు అని కనిపిస్తే రోడ్డు మీద. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ కే రాఖీ కట్టింది. పాపం ఆ ఎర్రిపోకోడు అక్కడికక్కడే సులికి దారం కట్టుకొని ఊరేసుకుండు. ఇంతకు వాడు చచ్చిందా సావాలేదా అని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆకు పాకు తమలపాకు, రాఖీ కట్టు పైసలు కొట్టు, ఎక్కువ తక్కువ దిగితే నీ తలకాయ కట్టు. అట్టికాయ వట్టికాయ. మరొక బ్రేకింగ్ న్యూస్. అక్క రాఖీ కట్టింది, తమ్ముడు రాఖీ కట్టించుకుండు, అంతా బానే ఉంది. తమ్ముడు ప్రేమతో ₹10 చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చిండు. అక్క ప్రేమతో అదే చాక్లెట్ తో చాక్లెట్ బిర్యానీ చేసింది తమ్మునికి. వాడు బెబ్బాకి చచ్చిపోయాడు. అరే అదెంత పిచ్చి కుదరా, చాక్లెట్ బిర్యానీ పెట్టి చంపింది. అక్క ప్రేమకు బలి తమ్ముడు. మరిన్ని విశేషాలకు చూస్తూనే ఉండండి టీటాగంగ్ న్యూస్. ఓటో స్టూడియో పవర్డ్ బై ఆతులు గీకు ఆతులు వెంచు. ఉంటున్నా మరి. మీ మామకు రాఖీ కట్టడానికి అమ్మని తీసుకొని వచ్చినావా? లేదమ్మా, మా అమ్మ మామకు రాఖీ కడితే గిఫ్ట్ కింద ఆస్తి మొత్తం రాపించుకున్నామని వచ్చిన అమ్మమ్మ అని చెప్పినాను. ఓ అల్లుడా, ఉన్న ఆస్తి మొత్తం తాత అమ్మకదెంగిండ్రా. నా గుద్ద చాపుకొని కూర్చున్నంత జాగ కూడా ఉంచలేదు. మామ మంచిగా పైసలు సంపాదిస్తా అల్లునికే అన్ని. రారా కూసో జల్ది రాఖీ కడతా. ఆ ఫోన్ గంగలో ఫోన్ ఒకటే వస్తున్నావు. హ్యాపీ రక్షాబంధన్ రా తమ్ముడు. నీకు కూడా హ్యాపీ రక్షాబంధన్. మా ఇద్దరం ఇట్లే కలకాలం హ్యాపీ రక్షాబంధన్ జరుపుకోవాలని కోరుకుంటున్నా. చాలు పైసలు ఇంకా మస్తు మందికి కట్టేది పోవాలి. ఏడున్నాయక్క పైసలు అంటే లేవు గాని ఈ రక్షాబంధన్ సాక్షిగా ఈ రక్షకుడు ఎప్పుడు నీకు అండగా ఉంటాడు. ఎవడేమనంటే చెప్పు, తల్లిదల పెడతా. పైసలు తీసేవని అనుకోమంటావా? మెడ పడుక్కుని ఎగురుతుంది. అయిపోయింది, నా బతుకు అయిపోయింది. ఇక నా బతుకు బుగ్గిపాలే. నా పిల్ల వచ్చింది నాకు రాఖీ కట్టడానికే. ఓ గాడ్, ఫైనల్లీ ఐ గాట్ ఇట్. పొద్దుగాల నుంచి వలేస్తున్నా, ఏడ దొరుకుతున్నావు? అమ్మయ్యా ఇప్పుడు దొరికినావు. ఇక్కడికి చేతి ఇక్కడికి రాఖీ కడతా. జల్దిగా చేతి ఇక్కడికి రాఖీ కడతా. నాకు టైం లేదు, నీలాంటి వారు మస్తు మంది ఇంకా రాఖీ కట్టించుకోకుండా తిరుగుతారు. పట్టుకోవాలి అందరినీ.
బేబీ నువ్వు అట్లానకే నువ్వు నాకు ఉండగాయి ఒక్కసారి ఆలోచించు రాఖీ కట్టే ముందు. ఏ సిల్లుగా చేయకడి, నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు అటువంటివి. హ్యాపీ రక్షాబంధన్ లడ్డన్నా. ఏ బెంగే నువ్వు మాయ బెంగ బూతులు వెళ్తాయి మళ్ళా. బెంగే ఏడికెళ్ళి మరి నా గిఫ్ట్ 4 ఆతులు వీకిస్తాం, మెడకు ముడేసుకొని చావు. A few moments later. అమ్మయ్య అక్క పోయిందానే? పోయిందిరా. థ్యాంక్ గాడ్ రాఖీ పండగేమో కానీ గండం గట్టెక్కింది. ఓ మై డియర్ సన్, యు డోంట్ ఫియర్. మన కాలనీ కలిసి మొత్తం వచ్చిర్రు నీకు రాఖీ కట్టడానికి. లిల్లీ పల్లి నీ పంతల సులిసోని నువ్వు కూడా వచ్చినావాని? మోసం దగ కుట్ర వీళ్ళందరితోటి నేనేవేవో ఊహించుకున్నా. నాతోటి కాదు వీళ్ళతో రాఖీ కట్టించుకున్నాడు. తప్పురా, అట్లా అనకూడదు. నీకు ప్రేమతో రాఖీ కట్టడానికి వచ్చి చెల్లెలంట. దీంట్లో కొంపంతంగా దీంట్లో లవలలా ఊహించుకున్నా. లాస్ట్ కన్నం చేసినాయి. హ్యాపీ రక్షాబంధన్ బిడ్డనయ్యా. పైసలు లేవు ఏం లేవు, ముందుగానే చెప్తున్నా. కడితే కట్టి సపడాకవో. నీ ప్రేమ ఉంటే చాలన్నా, నాకేమొద్దు. హ్యాపీ రక్షాబంధన్ అన్న. పల్లి నువ్వు కూడా ఒకసారి ఆలోచించు, నేను రూపాయి కూడా పెట్టాను. మాకేమొద్దన్నా, నువ్వు 100 కాలం బతుకు చాలు. హ్యాపీ రక్షాబంధన్ బిట్టు. సోని ప్లీజ్ నీ బాంచన్ నీ కాలు మొక్తా. కావాలంటే నీకు నేను 1000 రూపాయలు ఇస్తా. నువ్వు రాఖీ కట్టకు, మన కాలనీలో నా ఇజ్జత్ పోతుంది. నీకేడుంది బిడ్డ నా ఇజ్జతు? అయినా ఈ చెల్లి రాఖీ కడితే కట్టించుకోవా? The next day. మామ టిల్లరే మీ అయ్యాకి చికెన్ సెటప్ ఉందారా? లేదురా. మరి నీ చేతికి గనిగన రాఖీలు ఎడికెళ్ళి వచ్చినాయిరా? నిన్న నీకు అక్కర్లేరు చెల్లెలేరు అని చెప్పినావు. ఏ రాఖీ పండుగ వైబ్ ఉంటుందని నేనే కట్టుకున్నా మామ కొనుక్కొచ్చుకొని. మరి నీకెవరు కట్టిరా లడ్డు? గిఫ్ట్ కోసం నా పిల్ల నాకు రాఖీ కట్టింది మామ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గర్ల్స్ మామ. మరి నీకు గనిగానే రాఖీలు ఎవరు కట్టిర్రా? ఉన్నదే ఒక అక్క నీకు. నాకు అయినోళ్ళు కానోళ్ళు మా గల్లీ వాళ్ళు అందరు కట్టిరు మామ. ఆఖరికి అనుకుంటాను నల్లగారు సోని కూడా కట్టింది మామ. ఊకో మామ, ఇట్లాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను ఇంత పని చేసిన మామ, నాకెందుకు ఇట్లా జరుగుతుంది? పోయిన జన్మలో చేసిన పాపం ఊకనే పోతుందా మామ? ఓకే గాయ్స్, అందరికి హ్యాపీ రక్షాబంధన్. అందరూ సంతోషంగా జరుపుకుంటారని అనుకుంటున్నా. అక్కలు చెల్లెలు జర ప్రేమతో రాఖీ కట్టి ప్రేమతో దీవించుర్రి. మీ దీవెనలే మా కోట్ల ఆస్తి. అట్లా అని చెప్పి 1 కోటి రూపాయలు అడగకుర్రి. ఏదో మాకు తోచినంత ఇస్తాం మా ప్రేమతోటి. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లా చూస్తున్నట్టు దెంగేకురు మామ. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా గుద్దాల బలం వస్తుంది. వీడియోలు కంటిన్యూ గుద్దుతూనే ఉంటున్నా మరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.